ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 18 మున్సిపాలిటీలు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇప్పటికే 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియకి ఓటర్స్ అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఓటింగ్ ఎక్కడైతే పోలింగ్ ప్రక్రియ ఉందో ఉమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్ లాగా పిఎస్ నెంబర్ సంబంధించినటువంటి వార్డు నెంబర్ 46లో కూడా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూడా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓటర్లు వచ్చి ప్రశాంతంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఒక అంగరంగ వైభవంగా కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము, అదేవిధంగా ఓటర్లను ఆకర్షించడానికి కూడా ఒక డెకరేషన్ టైప్లో కూడా ఇక్కడ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోపల మొత్తము కూడా 18 మున్సిపాలిటీలలో ఒక పోలింగ్ ప్రక్రియ కొనసాగుంది. మరి అదేవిధంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తము 376 పోలింగ్ స్టేషన్కి సంబంధించిన డివిజన్లు ఉంటే ఆ డివిజన్లో కూడా కేవలము 373 డివిజన్లో మాత్రమే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మిగతా 2 స్థానాలు ఏవైతే డివిజన్లు ఉన్నాయో ఆ 2 స్థానాల్లో కూడా ఒకటి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అల్లంపూరు 10వ డివిజను ఇప్పటికే బీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకుంది. మరోవైపు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 58వ డివిజన్కి కూడా కాంగ్రెస్ తరపునటువంటి అభ్యర్థి కూడా ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 డివిజన్లు మినహాయించి మిగతా 374 డివిజన్లు కూడా ఎన్నికలకు పోలింగ్ సిద్ధం చేశారు అధికారులందరూ కూడా. ఇప్పటికే ఈ ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించడానికి ప్రశాంతమైనటువంటి వాతావరణం జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. డివిజన్కి సంబంధించినటువంటి 46వ డివిజన్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ 46వ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇక్కడ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు అందరికీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీల్స్ చైర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళందరూ కూడా ఓటు హక్కును ప్రశాంతంగా ఉపయోగించుకొని తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోయే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం మీద అన్ని పార్టీలకు సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ యొక్క ఈ యొక్క బరిలో 569 మంది కూడా బరిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద 6,18,451 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం మీద పురుషులు 3,03,764 మంది పురుషులు ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు కూడా 3,14,652 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే ఏకగ్రీవమైనటువంటి 2 డివిజన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించి కూడా మనకి 6,12,827 మంది ఈ యొక్క డివిజన్లకు సంబంధించి ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే తమ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క డివిజన్లో ఓటర్స్ని రప్పించడానికి అనేక ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క 46వ డివిజన్లో కూడా తమ యొక్క వృద్ధులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఆ వృద్ధులు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళకి ఓటర్స్ అందరినీ కూడా తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకునే విధంగా అంటూ 70 సంవత్సరాల పైనటువంటి వాళ్ళందరికీ కూడా వృద్ధులకి మహిళలకి వాళ్ళందరికీ వీల్స్ చైర్ ఏర్పాటు చేయడము, మరోవైపు కూడా వాళ్ళకి పోలీసులు కూడా వాళ్ళకి సహకారంగా ఉండేటటువంటి విధంగా కూడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క బూత్లో ఏర్పాటైతే పూర్తి చేసిన పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 18 మున్సిపాలిటీలు అటు ఒక కార్పొరేషన్ ఏరియాలో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఓటర్లు తమ యొక్క ఓటును వినియోగించుకునే విధంగా ప్రజాస్వామ్యం దేశంలో ఓటు హక్కు అనేది పెద్ద ఆయుధంగా భావించినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ కేంద్రాన్ని కూడా ఒక అందమైనటువంటి రూపకల్పన చేస్తూ ఓటర్లని రిసీవ్ చేసుకునే విధంగా కూడా చూడడానికి అపురూపంగా ఉన్నటువంటి ఒక అలంకరణ చేసి కూడా ఈ యొక్క బూత్ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియని పకడ్బందీ ఏర్పాట్లతోటి పోలీసు అటు అధికారులు జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా కలెక్టరు అందరూ కూడా ఏర్పాట్లు పూర్తి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.